మద్యం కుంభకోణం దర్యాప్తు పతాక స్థాయికి చేరుకుంది. సిట్ బృందాలు మళ్లీ హైదరాబాద్ వెళ్లాయి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గ్యాంగ్లోని కొంతమంది సభ్యుల కోసం ఈ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వారి ఇళ్లపై నిఘా పెంచడమే కాకుండా బంధువులు, స్నేహితులను పిలిపించి మాట్లాడుతున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తులను మరో వారం రోజుల్లో విచారణకు పిలువబోతున్నారు. వీళ్లు మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొందరి హస్తం కూడా ఉందని సిట్ నిర్ధారణకొచ్చింది. మద్యం ముడుపులను ఎన్నికల్లో పంపిణీ చేసిన వైసీపీ నేతలు కొన్ని అకౌంట్ల ద్వారా సిట్కు అడ్డంగా దొరికిపోయారు. మాజీ ఎమ్మెల్యే గన్మ్యాన్ను విచారించిన అనంతరం కొన్ని లింకులు బయటపడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వ్యవహారం నడిపిన కీలక వ్యక్తుల కోసం సిట్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే గన్మ్యాన్కు హైదరాబాద్ నుంచి డబ్బులు ఎవరు తీసుకొచ్చిచ్చారనే అంశంపై కూడా సిట్ సమాచారం సంపాదించింది. కసిరెడ్డి గ్యాంగ్లోని సభ్యులే ఈ డబ్బులిచ్చారని కూడా నిర్ణయానికొచ్చింది. ఈ నేపథ్యంలోనే డబ్బులిచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటే ఇవి ఎవరి వద్దకు చేరాయో తెలిసిపోతుందని కూడా వారు భావిస్తున్నారు. ఇప్పటికే కసిరెడ్డి గ్యాంగ్లోని వరుణ్తో పాటు మరో 3 సభ్యులపై సిట్ బృందం నిఘా విధించింది. వారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని సిట్ దర్యాప్తులో తేలింది. బంధువులు, స్నేహితులను విచారించి వారిచ్చిన సమాచారం మేరకు సిట్ బృందాలు మరికొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. అప్పట్లో దాదాపుగా 8 కోట్ల రూపాయలను ఎన్నికల కమిషన్ పరిశీలకులు సీజ్ చేశారు. ఈ డబ్బు వైసీపీకి చెందిన నేతలదేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు సిట్ దర్యాప్తులో ఈ డబ్బు వైసీపీ నేతలదని తేలడంతో పాటు మద్యం కుంభకోణానికి లింక్ ఉందని కూడా సిట్ బృందం ఆధారాలను సంపాదించింది. ఇక రేపో మాపో సిట్ బృందం కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని మద్యం కుంభకోణంలో చివరకు ఈ డబ్బులు ఎవరి వద్దకు చేరాయో తేల్చాలని నిర్ణయానికొచ్చింది. రాబోయే వారం రోజుల్లో మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తులను సిట్ బృందాలు అదుపులోకి తీసుకోనున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.